ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. ఒక నిమిషం నాకు మీ ప్లేస్ లో వద్దాం అనుకుంటున్నా, నేను యాంకర్ అవుదామని. రండి. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ చాలా ఎపిసోడ్స్ మీతో చేశాను, మీరు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కూడా. అసలు మీరు ప్రెగ్నెన్సీలోని ఒబేస్ కాలేదు, ఆఫ్టర్ డెలివరీ కూడా ఇంకా చిన్న అమ్మాయిలా తయారయ్యారు. అసలు సీక్రెట్ నేను మిమ్మల్ని అడగాలి. మీ డాక్టర్లు చెప్పిన ఫాలో అవుతాను. ఫాలో అవుతున్నారా? మీరు నిజంగా అన్నట్టు ఒబేసిటీ అనేది ఒక పెద్ద ప్రాబ్లం లాగే అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒబేజ్ అంటే ఎక్కువ మనకి ఊబకాయం ఉండడం, ఉండాల్సిన దానికన్నా ఎక్కువ వెయిట్ ఉండడము. దానివల్ల ఏమవుతుందండి, ఫస్ట్ థింగ్ స్ట్రక్చర్ మారిపోతుంది, అవునా? అలాగే ఒబేసిటీ వచ్చిన వెంటనే బేసిక్గా మనుషులకి ఏదైనా కష్టాలని ఫేస్ చేసినప్పుడు, ఇబ్బందులు ఫేస్ చేసినప్పుడు డిప్రెషన్లోకి వెళ్తారు. కానీ ఒక ఒబేసిటీ మనిషిని లైఫ్ లాంగ్ డిప్రెషన్ మోడ్లోకి తీసుకెళ్ళిపోతుంది, అవునా? సో అలాగే దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించని ప్రయత్నాలు ఉండవండి. ఆ ప్రోగ్రాంలని, ఈ ప్రోగ్రాంలని, ఏదో రకరకాల మెడిసిన్స్ కదా. కొందరు పొలిటికల్ లీడర్స్ కూడా ఈ మధ్యకాలంలో మనం తెలంగాణలో చూసాము, ఒకరిద్దరు ఈ ఫ్రూట్ డైట్లు, ఆ డైట్లు, ఈ డైట్లు చేసి చనిపోవడం కూడా జరిగింది కదా. ఓన్లీ కోకోనట్ వాటరు, కొబ్బరి తీసుకుని అదొక డైట్ ఒబెసిటీ కోసమే చనిపోవడం కూడా జరిగింది. కిడ్నీలు పోయిన వాళ్ళని కూడా చూసాం మనం. అంతే కదండి. ఇప్పుడు మన శరీరంలో రకరకాల ఫంక్షన్స్ జరుగుతాయి, రకరకాల ఆర్గన్స్ ఉంటాయి. మనం చదువుకున్నాం చిన్నప్పటి నుంచి పుస్తకంలో, ఒక శరీరానికి, హెల్దీ బాడీకి ఎన్ని రకాల ఆహారాలు అవసరం, ఎలా తినాలి, ఎలా తింటే బాగుంటాము, దాంట్లో ప్రోటీన్స్ అని, మినరల్స్ అని, వైటమిన్స్ అని, అవునా? ఇవన్నీ చదువుకున్నాం కదా మనము. ఇవన్నీ మరి ఆ శరీరానికి ముఖ్యం కదా. మరి మనం ఎవరికి వాళ్ళం ఏదో ఒకటి చెప్పేసి ఇలాగే ఉండండి అని అందాల్సినవి అందకపోతే ఆటోమేటిక్గా మనమే 2-3 రోజులు భోజనం చేయలేదనుకోండి, నీరసించిపోతాం, అవునా? లో బీపీ అయిపోతుంది, అది ఎటన్నా తీసుకెళ్ళిపోతుంది, అవునా? ఇలాంటివన్నీ వెయిట్ వల్ల ఎన్ని వస్తాయంటే పాపం తెలియదు ఎలాగుండాలి, ఏం చేయాలి. ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏమైపోతుందంటే వెయిట్ వల్ల ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతుంది. అవును, చిన్న ఏజే ఉంటుంది, 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఉంటాయి. 15 ఏళ్ళు పిల్లల్ని కూడా తీసుకోండి, కష్టంగా లెగుస్తారు, కష్టంగా కూర్చుంటారు. పుట్టడమే ఒబేస్తో పుడుతున్నారు. అసలు పుడుతున్నారు అంటే అక్కడ పుట్టడం వల్ల పుట్టినటువంటి బిడ్డది కాదండి, తల్లి చూసినటువంటి ఎన్విరాన్మెంట్, ఏం పాటించారు, ఏం ఆహారం, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్, అవునా? సో దానివల్ల ఇప్పుడు ఒబేస్ వల్ల ఏ ప్రాబ్లము లేదనుకోండి, దాని గురించి చర్చ కూడా అవసరం లేదు, దానివల్ల ప్రాబ్లం. కానీ దానివల్లే అన్నీ వస్తున్నాయి కదా. ఇప్పుడు మీకు ఒబేజ్ వల్లే షుగర్ వస్తుంది, ఒబేజ్ వల్లే మీకు బీపీ వస్తుంది, ఒబేజ్ వల్లే మీకు థైరాయిడ్ వస్తుంది, ఒబేజ్ వల్ల మీ జాయింట్స్ అన్ని వీక్ అవుతున్నాయి. సో ఇవన్నీ ఒబేజ్ వెనకాలే చక్రంలాగా తిరుగుతున్నప్పుడు మరి ఒబేజ్ గురించి ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తున్నాయి. ఇన్ఫర్టిలిటీ మహిళలకైతే చిన్న, అంటే మీరు టీనేజర్స్ నుంచి పెద్ద ఏజ్ విమెన్ 40-50 ఇయర్స్ వాళ్ళకి కూడా పీరియడ్ ఇష్యూస్ వస్తున్నాయి. ఆ పీరియడ్ ఇష్యూస్లో రకరకాల మళ్ళీ అనారోగ్యాలు, పీసీఓడి అని, పీసీఓఎస్ అని, ఇలా రకరకాల, ఇవన్నీ నొప్పులు అనేది ఒక పెద్ద సమస్య, చాలా సమస్య. బేసిక్గా ఒక ఒబేస్ నుంచి మనం అన్నీ తెచ్చుకోవచ్చు ఫ్రీగా. కరెక్ట్. సో ఇప్పుడు మనం ఒబేస్ ఉన్న వాళ్ళల్లో మనం ఇంకొకటి కూడా గమనించవచ్చండి. వాళ్ళు ఏం చేస్తారంటే, ఫస్ట్ ప్రాబ్లము, నేను వెయిట్ తగ్గాలి అని చెప్పి చాలామంది, మీరు అన్నట్టు ఇందాక చెప్పారు ఓన్లీ కొబ్బరి నీళ్ళు అవి ఇవి అన్నారు కదా, వీళ్ళు ఆహారం తినడం మానేస్తారు. చాలామంది అనుకుంటారు నేను తిండి తినడం మానేస్తే నేను సన్నగా అయిపోతాను. నిజంగా అది చాలా తప్పు ఆలోచన. అంటే ఇంకా డేంజర్ జోన్లోకి మనం పడతాం. ఓకే, చాలామంది మీరు అడగండి, ఎక్కువగా ఏం చేస్తారంటే పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కంప్లీట్గా మానేస్తారు. ఎవరైతే కంప్లీట్గా వెయిట్ లాస్ అవ్వాలని బ్రేక్ఫాస్ట్ని మానేస్తారు, అంటే బ్రేక్ఫాస్ట్ని మానకుండా దాన్ని ఎలాగా వెయిట్ లాస్ అవుతూ మనం ఆరోగ్యంగా ఉండేటటువంటి ఆహారం చేసుకుని తినాలనే ఆలోచన ఉండదు. వీళ్ళలో వచ్చే ప్రాబ్లమ్స్ మీకు చెప్తాను. ఎవరెవరైతే బ్రేక్ఫాస్ట్ మానేస్తారో వాళ్ళకి ఫస్ట్ నెక్ అండ్ షోల్డర్ ఇష్యూస్ వస్తాయండి, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మన మసిల్, ఈ మజిల్ చర్మం కింద ఉండేటటువంటి మసిల్, ఇది మనకి ప్రొటెక్టివ్గా ఉంటుంది కదా, ఇదంతా లూజన్ అప్ అయిపోతుంది. ఇలా బ్యాగ్ లాగా, కొంతమంది చేతులు చూడండి ఈ ఏరియాలో ఇలా బ్యాగ్ లాగా లూజ్గా కిందికి జారుకుపోయి ఉంటుంది. చాలా మందికి మీరు చూడండి, కొంతమందికి ఇక్కడ దవడల దగ్గర, కొంతమందికి ఈ నడుమే, మిడిల్ నడుము ఏరియాలో. ఇవన్నీ ఎందుకండి?
బ్రేక్ఫాస్ట్ ఒకటి స్కిప్ చేయడం వల్ల. ఓ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల ఐసైట్ ఇష్యూస్, హెయిర్ లాస్. ఓకే, చాలామంది కంప్లైంట్ చేస్తారు, నాకు తేపులు వస్తూనే ఉంటాయి నాన్ స్టాప్, గుండెలో అంతా మంటగా ఉంటుంది. ఇది కూడా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల. మెమరీ ఇష్యూస్, ప్రతిదీ మర్చిపోతూ ఉంటారు, మెమరీ ఇష్యూస్ కూడా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల. ఇన్ని చెప్తూ పోతే ఇంక చాలా అండి. ఒక్క బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల చాలామంది అనుకుంటారు వెయిట్ లాస్ అవుతాము అనుకుంటారు. మన శరీరంలో పంచభూతాల వాయువు కూడా చాలా ముఖ్యమైనది. మీరు బలూన్ని ఊదాలంటే యూ హ్యావ్ టు బ్లో ఎయిర్ కదా. సో అలాగే ఎక్సెస్ గాలి నిండిపోవడం వల్ల కూడా ఒబేసిటీ అనేది పెరిగిపోతుంది. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్, స్కిప్పింగ్ ఫుడ్ ఈజ్ నాట్ అ పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ ఒబేసిటీ. ఒబేసిటీకి ఆహారాన్ని వదిలేయడం అనేది సొల్యూషన్ కాదు. మన ఆహారాన్ని ఎలాగ మార్చుకుంటే ఒబేసిటీను తగ్గుతుంది, మనం ఆరోగ్యంగా ఉంటాము అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది ఒకటి. అండ్ అలాగే ఇప్పుడు ఇంటర్మిటెంట్ ఫాస్ట్ అని చేస్తున్నారు. ఆ చేసినన్ని రోజులు వాళ్ళు బాగుంటున్నారు, చేసింది మానేసిన తర్వాత సడన్ వెయిట్ ఇంకా పెరిగిపోతుంది. అప్పటి వరకు లేని ఒక్కొక్క హెల్త్ ఇష్యూస్ మొదలవుతున్నాయండి. అంటే పూర్తిగా మన మెటబాలిజం మార్చినట్లేగా మార్చేస్తున్నాం కదా. అయితే మనకి ఫస్ట్ నుంచి ఒక సిస్టమ్ ఉందండి, మన బాడీ ఇలా ఉంటుంది, దానికి ఒక టైమింగ్ ఉంటుంది, దాన్ని ఇలా ఫాలో అయినప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాం. పొద్దున్న టిఫిన్ తినే టైంలో టిఫిన్ తినాలి, మధ్యాహ్నం లంచ్ చేసే టైంలో లంచ్ చేయాలి, నైట్ డిన్నర్ చేసే టైంలో తినాలి. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి డైజెస్టివ్ జ్యూసెస్ ఆ టైంలోనే మన శరీరంలో తయారవుతాయి. మరి దాన్ని వాడినప్పుడు ఏం ఉపయోగం ఉంటుంది? అది అనారోగ్యంగా మారిపోతుంది. సో ఇది చాలా ముఖ్యమైనది. సో వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు కొన్ని పదార్థాలని కంపల్సరీగా వదలాలండి. మీరు ఏది ఫాలో అయినా, ఫార్ములాస్ ఫాలో అవ్వకపోయినా, ఇవి గనక మీరు మార్చుకుంటే 100% మంచి వెయిట్ లాస్ అవుతారు. ఫస్ట్ థింగ్, వెయిట్ ఎక్కువ ఎవరైతే ఉన్నారో వాళ్ళు షుగర్స్ని వదిలేయాలి. షుగర్స్ని వదిలేయాలి అని అంటే, మేడం మీరే అంటున్నారు అన్నీ తినాలి, ప్రాపర్గా తినాలి, మళ్ళీ ఇదేంటి కొత్త ఫార్ములా అని అనుకుంటారు. షుగర్ అనేది ఏంటి, మనకి తీపి అనేటటువంటి రుచిని ఇస్తుంది కదా, అవునా? తీపి అనేటటువంటి రుచిని ఇచ్చేటటువంటివి ఎన్ని ఉన్నాయండి, అవునా? మనం తీసుకునే ఆహార పదార్థాలు కిష్మిష్ ఉన్నాయి, ఖర్జూరం ఉంది, స్టీవియా లీవ్స్ ఉన్నాయి, అవునా? ఫ్రూట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మనకి తీపిని ఇస్తాయి కదా. సో మనం ఏమంటున్నాము, ఓన్లీ ఆర్టిఫిషియల్గా మనం తయారు చేసినటువంటి ప్రోడక్ట్స్, స్వీట్స్ మానేయాలి. నేను మీకు ఎవరైతే వెయిట్ ఉన్నారో వాళ్ళకి చెప్పండి, జస్ట్ 1 month కంప్లీట్గా షుగర్స్ని మానేమనండి. మినిమం 1 kg వాళ్ళు వెయిట్ లాస్ అవుతారు, జస్ట్ ఇది ఒక్క చేంజ్ వల్ల. ఓకే, ఇదొకటి. సెకండ్ థింగ్, ప్యాకెట్ ఫుడ్స్ గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ప్యాకెట్ ఫుడ్స్ని మానేయాలి. ఆల్ టైప్స్ ఆఫ్ కూల్ డ్రింక్స్, బీవరేజెస్, ఇవన్నిట్లో కూడా హై షుగర్స్, హై అసిడిక్ లెవెల్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి పళ్ళు అవైలబుల్ ఉన్నాయి, ఇప్పుడు మనకి ఏంటంటే టైం ఉండట్లేదు. ఈ టైం ఉండట్లేదు అనే మైండ్ సెట్ కూడా మనలోనే ఉంది. మన అవసరం అయితే టైంని క్రియేట్ చేసుకుంటాం. మనకు నచ్చిన ప్లేస్కి వెళ్ళాలనుకోండి, టైం లేకపోయినా కూడా మిగిలిన పనులు పక్కన పడేస్తాము, వెళ్ళి మంచిగా ఆ ప్లేస్ అంతా చూసుకొని వచ్చి మన హ్యాపీనెస్ని మనం చూస్తాం. ఆ హ్యాపీనెస్ని కూడా ఎంజాయ్ చేయాలి అన్నప్పుడు కొన్ని మనం మార్చుకోవాలి. ఫ్రూట్స్ ఉన్నాయి, ఫ్రూట్స్ హోల్ ఫ్రూట్లో మీకు సుక్రోజ్ ఉంటుంది, అది ఈజీగా మనకి డైజెస్ట్ అవుతుంది. మంచి ఫైబర్ ఉంటుంది, మంచి విటమిన్స్, మినరల్స్ ఫ్రూట్లో ఉంటాయి. దాన్ని హోల్గా తీసుకున్నప్పుడు మనకు చాలా హెల్ప్ చేస్తుంది. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఫ్రూట్ జ్యూసెస్లో కూడా మనకి ప్యాక్డ్ ఫ్రూట్ జ్యూసెస్ వస్తున్నాయి. దాంట్లో షుగర్స్, ఈ ప్రిజర్వేటివ్స్, కెమికల్స్ తప్ప దాంట్లో ఏమీ ఉండదండి. ఈ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఇవన్నీ కూడా స్టాప్ చేయాలి. ఓకే, థర్డ్ థింగ్, ఫ్రైడ్ ఫుడ్స్. అవునా, అసలు ఎంత మనం అడిక్ట్ అయిపోయి ఉన్నామంటే, ఇప్పుడు మనం పెద్దవాళ్ళం ఆల్రెడీ ఒక లైఫ్ స్టైల్ని డిస్టర్బ్ చేసేసుకొని మనకు నచ్చినట్టు నడుపుతూ ఉంటాము. సేమ్ థింగ్ పిల్లలకి మనమే అలవాటు చేస్తాం. ఏముంది, ఆలు ఫ్రై చేసాను అనుకో, ఈజీగా 5 నిమిషాల్లో పని అయిపోతుంది. వాళ్ళు పిల్లలకి ఏదో పెట్టేసాం అనుకోండి, ఆలు ఫ్రైని ఇష్టంగా ఆ టేస్ట్కి ఇష్టపడి మంచిగా ఏదో వాళ్ళ పాటికి వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత మంచిగా నేను నా ఫ్రెండ్స్తో మాట్లాడుకోవచ్చు, నా సీరియల్స్ నేను చూడొచ్చు, నేను అనుకున్న బుక్స్ చదువుకోవచ్చు. అవి ఉంటాయండి తెలవకుండా. ఇవి కూడా అడిక్షన్సే. మనం అనుకుంటాం ఓన్లీ సిగరెట్, స్మోకింగే అడిక్షన్ అనుకుంటాము.
ఇవన్నీ కూడా మెంటల్ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల ఇలాంటి ఎన్విరాన్మెంట్ మనమే ఇంట్లోకి తీసుకొచ్చేస్తాము. ఒక రకంగా అది ఒక ప్రెషరు, తెలవకుండా మనము వెయిట్ పెరగడానికి, వెయిట్ గెయిన్ అవ్వడానికి ఇవన్నీ హెల్ప్ చేస్తాయి. మనతో పాటు పిల్లలు కూడా ఒబేజ్ అవుతారు. పిల్లలు ఒబేజ్ అయిన తర్వాత పేరెంట్స్కి టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఆ 4 రోజులు గమనించరు. ఎప్పుడైతే వీళ్ళు వస్తారో అయ్యో వెయిట్ వచ్చేసారు ఏమైపోతుందో వీళ్ళు ఏం పని చేయలేకపోతున్నారు, సరిగా చదువుకోలేకపోతున్నారు, ఏదైనా పని చెప్తే వినట్లేదని వాళ్ళకి తెలవకుండానే మెంటల్ ప్రెషర్ పెరిగి అక్కడ ఎప్పుడు లేని థైరాయిడ్, బీపీ, షుగర్ అన్నీ అక్కడ మొదలైపోతాయి. నిదానంగా వీళ్ళకి మొదలైపోతాయి. సో ఇది అండి, ఇలాంటి అలవాట్లని మనం కంపల్సరీ చేంజ్ చేసుకోవాలి. వాటర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతిరోజు వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు 8 గ్లాసులు అనేది మినిమము, అట్లీస్ట్ 2-2.5 లీటర్స్ ఆఫ్ వాటర్. మీ బాడీ వెయిట్, మీరు ఉండే విధానాన్ని బట్టి వాటర్ తీసుకునే విధానం కూడా మారిపోతుంది. సో ఇది ఒకటి చూసుకోవాలి. ఫిజికల్ యాక్టివిటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు 10 మినిట్స్ చేస్తారా, హాఫ్ అన్ అవర్ చేస్తారా, 1 అవర్ చేస్తారా, ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీని వాళ్ళు ఫాలో అయితే, ప్యాక్డ్ ఫుడ్స్ని అవాయిడ్ చేస్తే 100% జస్ట్ ఈ ఫార్ములా ఇది ఏదైతే ఉందో వాళ్ళే ఒక ఫార్ములాని చేసుకొని ఒక 1 మంత్ పాటించమనండి, డెఫినెట్గా వెయిట్ లాస్ అవుతారు. ఇది ఇంపార్టెంట్. అండ్ మనం తినే పదార్థాలు మీకు చెప్తాను. మీరు వెయిట్ లాస్ అవ్వాలంటే ఈవేళ నేను మీకు ఒక చిన్న ఫార్ములా చెప్పేస్తాను, వాళ్ళని ఫాలో అవ్వమని చెప్పండి. ఓకే, మార్నింగ్ లేవంగానే నేను 50 కేజీస్ ఉన్నానా 60 కేజీస్ ఉన్నానా, ఆ కేజీస్కి ఈక్వల్గా ఫ్రూట్స్ అన్నా తీసుకోమనండి. ఓకే, ఏదైనా స్మూదీ అన్నా తయారు చేసుకొని తాగమనండి. లేదా ఏదైనా, ఎందుకంటే వెయిట్ ఎక్కువ ఉండేటటువంటి వాళ్ళకి ఆల్రెడీ పొట్ట అనేది ఆరోగ్యంగా ఉండదు. సో ఆరోగ్యంగా లేనటువంటి వారు పచ్చి వెజిటేబుల్స్ తినకూడదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అవే బాయిల్ చేసుకొని అంతే ఈక్వల్గా 50 కేజీలు ఉన్నారండి, 500 గ్రాములు. సో వీటిలో ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. మార్నింగ్ అది తీసుకోండి, మధ్యాహ్నం ఓకే కొంచెం కార్బ్స్ చాలామంది ఏం చేస్తారంటే వెయిట్ లాస్ అవ్వాలని మొత్తం పక్కన పెట్టేస్తారు. ఇందాక మీరు చెప్పేటప్పుడే అన్నారు రైస్ మంచిది కాదు, అది మంచిది కాదు, ఇది మంచిది కానిది ఏది లేదు, దాన్ని మంచిది కానిలాగా మనం మార్చి తీసుకుంటున్నాం. దాని బదులు మీరు ఫైబర్ ఉండేటటువంటి రైస్, అతిగా పాలిష్ చేయనటువంటి రైస్, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అసలు శరీరానికి కావాలి అది. కార్బ్స్ లేనిదే మీ బ్రెయిన్ ఫంక్షన్ చేయదు, మెమరీ పోతుంది. సో కొంచెం 1 కప్పు రైసు, ఒక 2 రొట్టెలు. వెయిట్ ఎక్కువ ఉండేవాళ్ళు ఎప్పుడు గోధుమ రొట్టెలు ఒకటి తినకూడదు. ఓకే, ఎందుకంటే దాంట్లో మనకి ఈ మంచి ఫ్యాట్స్ అనేది ఉండదు. ఓకే, సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉండదు. అందువల్ల ఏం చేయాలి, చిన్న సింపుల్ ఫార్ములా, ఒకరోజు జొన్న రొట్టెలు తినండి, ఒకరోజు రాగి రొట్టెలు తినండి. ఓకే, చపాతీని డైరెక్ట్గా గోధుమలు కాకుండా దానికి సజ్జలు, జొన్నలు ఒకటి యాడ్ చేసి ఒక 2 చపాతీలు, మంచిగా ఒక 2 వెజిటేబుల్స్, ఒక పప్పు, ఒక కర్డ్, మీ ఇష్టం బటర్ మిల్క్ చేసుకుంటారో ఏం చేసుకుంటారో టేస్ట్ని బట్టి, ఇది లంచ్కి పెట్టుకోవాలి. నైట్ మంచిగా ఏదైనా టిఫిన్, బ్రేక్ఫాస్ట్, ఇడ్లీనో దోశనో ఏదైనా తినండి 2. ఓకే, దానివల్ల ఏం చెడు లేదు. మంచిగా దానికి ఒక చట్నీ చేసుకొని మంచిగా హెల్తీగా దానికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెజిటేబుల్ వేయండి, దాని మీద డెకరేట్ చేస్తాం కదా. టేస్ట్ అంటే మనకు చూసే పదార్థాలను కూడా మనం రోజు ఒక్కొక్క రకంగా ఉంటే తినడానికి ఇష్టపడే వాళ్ళు ఉంటారు. చిన్న చిన్న చేంజెస్, ఈ ఒక్క డయట్ ఫాలో అవ్వమనండి, ఈజీగా మంత్లీ 2 to 3 కిలోస్ తప్పకుండా తగ్గుతారండి. ఓకే, సో ఈ డయట్ని ఫాలో అవ్వమనండి. అండ్ ఒక మంచి జ్యూసు, ఇది నా ఫార్ములేషను. నేను చాలామంది హెవీ వెయిట్ ఉండేటటువంటి వారికి సజెస్ట్ చేశాను, చాలా మందికి ఇది హెల్ప్ అయిందండి. ఇది అన్ని చోట్ల దొరుకుతుంది. మీరు ఒక్క 40 to 50 రూపీస్ ఖర్చు పెట్టుకుంటే మంచి వెయిట్ లాస్ వస్తారు. నా దగ్గర కూడా రావాల్సిన అవసరం ఉండదు. ఇబ్బందులు ఉన్న వాళ్ళే ప్లీజ్ రండి. ఓకే, ఎవరైనా బాగుండాలని కోరుకుందాం. సో ఏం చేయాలంటే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఒక 2 రెబ్బలు పుదీనా అనుకోండి, ఒక 2 రెబ్బలు కొత్తిమీర, ఒక 2 రెబ్బలు కరివేపాకు. ఓకే, ఇది చిన్న అల్లం ముక్క, ఒక 2 ఇంచెస్ కీర, 2 ఇంచెస్ కాకరకాయ, అలాగే నిమ్మకాయ ఉంటుంది కదా, నిమ్మకాయని మీరు 4 పార్ట్స్ చేయండి. చేసిన తర్వాత ఓన్లీ జస్ట్ ఆ సీడ్ని తీసేయండి, దాని అవుటర్ లేయర్ ఉంటుంది కదా అది ఉంచాలి, అలాగే జ్యూస్ కాదు, ఒక మొత్తం ఆ స్మాల్ పీస్ దీనికి యాడ్ చేసేసి ఒక గ్లాస్ వాటర్ పోసి దాన్ని మంచిగా జ్యూస్ చేసేయండి.
జ్యూస్ చేసిన తర్వాత మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది అలోవెరా విత్ ఫైబర్ ఈ జ్యూస్. దీంట్లో కూడా మీకు రకరకాల మనం టేస్ట్లకు అలవాటు పడిపోయి నాకు ఆరెంజ్ టేస్ట్ కావాలి, నాకు మ్యాంగో టేస్ట్ కావాలి, నాకు లెమన్ టేస్ట్, ప్లీజ్ ఇవన్నీ వద్దండి. ఓకే, ప్రాపర్గా ఫిల్టర్ చేసినటువంటిది, ఫిల్టర్ అయి ఉండాలి. అలోవెరాని కూడా డైరెక్ట్ తీసుకోవద్దు, దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మీరు ఏం చేయాలి, ఫైబర్ అలోవెరా ఎక్కడ దొరుకుతుందో తీసుకొని ఈ జ్యూస్ ఏదైతే చేస్తారో దానికి 2 to 3 స్పూన్స్ ఓకే దాన్ని యాడ్ చేయాలి. యాడ్ చేసి దాన్ని డైలీ మార్నింగ్ ఒక గ్లాస్ తీసుకోమనండి. ఇది ఎంత హెల్ప్ చేస్తుందంటే మీకు మీ గట్, మీ ఇంటెస్టైనల్ సిస్టమ్ని మొత్తం క్లీనప్ చేస్తుంది, బ్యాడ్ ఫ్యాట్ని కరిగేలాగా చేస్తుంది, మంచి వెయిట్ లాస్ అవుతారండి. ఓకేనా, ఈ జ్యూస్ తీసుకోమని చెప్పండి. అలాగే ఒక 2 పాటించాలి. ఎలాగా అంటే మీరు బీపీ లేనటువంటి వారు ఏం చేస్తారంటే వారంలో ఒకరోజు ఒక 2 to 3 గ్లాసెస్ ఆఫ్ ల్యూక్ వామ్ వాటర్లో సైంధవ లవణం ఉంటుంది కదా, అది మిక్స్ చేసి తాగేసేయమనండి. దానివల్ల కూడా గట్ క్లీనప్ అవుతుంది. బట్ బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు దయచేసి తీసుకోవద్దు. అలాగే మనం ఫాస్టింగ్లు చేస్తూ ఉంటాం. ఈ ఫాస్టింగ్లు కూడా చాలా అనారోగ్యాలని తీసుకొస్తాయి. ఫాస్టింగ్ ఎప్పుడు చేయాలంటే యూ షుడ్ బి కంప్లీట్లీ ఫిట్ విత్ బాడీ బై మైండ్ అండ్ ఏ అనారోగ్యం లేనటువంటి వారికి ఫాస్టింగ్స్ హెల్ప్ అవుతాయి. ఈ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఫాస్టింగ్ చేస్తే ఉన్న ఇబ్బందులు పెరగడం తప్పితే ఏం ఉండదు. సో అందుకని నెలలో ఒక్కరోజు పొట్టకి సంబంధించినటువంటి ఏ అనారోగ్యాలు నాకు లేవు అనేటటువంటి వారు లెమన్ హనీ వాటర్ తాగాలి. ఎవ్రీ 1.5-2 అవర్స్లో ఒక 1 to 2 గ్లాస్ వాటర్ తాగి ఫాస్టింగ్ చేయాలి. దిస్ ఈస్ వెరీ గుడ్ ఫర్ వెయిట్ లాస్. ఓకే, ఓన్లీ మంత్లీ వన్స్. సెకండ్ థింగ్, ఎవరికైతే ఆల్రెడీ చాలా అనారోగ్య సమస్యలు ఉన్నాయి, చాలా ఇబ్బందులతో ఉన్నటువంటి వారు ఏం చేయాలంటే జీరా ధనియా ఒక గ్లాస్లో వేసి మంచిగా బాయిల్ చేసుకొని ఆ ఫాస్టింగ్ ఉన్న రోజు, ప్లీజ్ ఎవరైనా సరే మంత్లీ వన్స్ ఫాస్టింగ్, చాలా వరకు హెల్దీగా ఉంటారు. ఓకే, సో అది బాయిల్ చేసి దాన్ని 2 hours వన్స్ ఆ వాటర్ తాగాలి. అలాగే సగ్గు బియ్యం ఉంటుంది కదా, దాన్ని జావలాగా చేసుకొని 2 times దాన్ని తీసుకోవాలి. ఇలాగ ఫాస్టింగ్ కనుక చేస్తే మనము చాలా ఒక వెయిట్ లాసే కాదు, మనకి రకరకాల అనారోగ్యాలు ఉంటాయి కాబట్టి వాటి నుంచి కూడా వాళ్ళు బయటపడతారు. ఖచ్చితంగా.